తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అందుకు కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. జనసేనాని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. సీనియర్ నేతలను నియోజకవర్గంలో మోహరించింది. వైసీపీ ఓడిపోయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గెలవకూడదు అనేది ఆ పార్టీ సిద్ధాంతంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డమ్మీ ఈవీఎంలు కలకలం రేకెత్తించాయి. వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిలో ఇవి ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. కాకినాడ నుంచి పిఠాపురానికి వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిని తరలిస్తూ ఉండగా పిఠాపురం బైపాస్ రోడ్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని పట్టుకున్నారు. వాటిల్లో డమ్మీ ఈవీఎంలు ఉండటంతో అధికారులు నివ్వెరపోయారు. డమ్మీ అయినప్పటికీ పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలోనే ఉండటంతో వీటిని ఎక్కడకు ఎందుకు తరలిస్తున్నారనే అంశంపై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రచార సామాగ్రిలో వైఎస్ జగన్ చిత్రాలతో పాటు మాస్కులు, టోపీలు, కండువాలు, జెండాలు, బొట్టు పెట్టుకునే స్టిక్కర్లు ఇలా అనేక రకాల వస్తువులు దొరికాయి. రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వీటిని సీజ్ చేశారు. అయితే ఈవీఎంలపై మాత్రం అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తమకు తెలియదని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్న రాజకీయ పార్టీల యంత్రాంగంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు కాగా పిఠాపురం నియోజకవర్గం మరో ఎత్తుగా నిలిచింది. అత్యంత సున్నితమైన నియోజకవర్గంగా నిలుస్తోంది.